ఈరోజు రాజీవ్ గాంధీ చెప్తున్నాడు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మొన్న ఢిల్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ తోటి కాదు కొట్లాడాల్సింది, భారత రాజ్యంతో కొట్లాడంటాడు. సిగ్గుండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు? ఎవరి మీద కొట్లాడాలంటున్నాడు? ఎవరి మీద పోరాటం చేయాలనుకుంటున్నాడు? భారత రాజ్యం మీద పోరాటం చేయడం అంటే భారత రాజ్యాంగం మీద పోరాటం చేయడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. ఈరోజు అందుకే అడుగుతా ఉన్నాను. ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్కు వస్తానట, తెలంగాణకు వస్తానట. రాహుల్ గాంధీని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు తెలంగాణ పర్యటించేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు, రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పారు, కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని ఎంబడి పెట్టుకొని తిరిగారు. 100 రోజులు అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు, మా తల్లులకు, మా మాతృలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయింది. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క 6 గ్యారంటీలు ఈరోజు 400 రోజులు, 500 రోజులు కావస్తున్నది. 6 గ్యారంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు. ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్. ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది. కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, నెలకు 4000. ఉద్యోగులు అనేటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ 4000 రూపాయలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి. ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా. మహిళలకు ఈరోజు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నావు, ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా. మరి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నావు, ఏమైంది? ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద 10 పంటలకు బోనస్ ఇస్తామన్నావు, ఎక్కడ పోయింది బోనస్? చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని, ఆ ధాన్యం కూడా సన్న ధాన్యమని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్నధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో. పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్, ఈరోజు ఇవ్వాల. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, పచ్చి విష ప్రచారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరైనా, ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిందంటే, రాజ్యాంగాన్ని అవమానం చేసిందంటే, రాజ్యాంగాన్ని మార్చిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది ఎవరంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబము. నెహ్రూ కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల కుట్రలు చేసి ఆయన చివరి శ్వాస వరకు అవమానాలతో ఆయనను అవహేళన చేసినటువంటి పార్టీ, అవమానించినటువంటి పార్టీ, ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్ని రకాలుగా గౌరవించినటువంటి పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లో దీక్షా స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ శ్వాస వదిలినటువంటి ఢిల్లీలో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నటువంటి లండన్లో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్కిలో జరిగినటువంటి బాంబేలో స్థలము. ఈ 5 స్థలాలలో పంచతీర్థ పేరుతో ఈరోజు అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకార్థము, సంస్మరణార్థము, ఆయన స్ఫూర్తితో ఈరోజు నిర్మాణాలు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నారు. మీ ముఖాలకు ఎప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారు తప్ప జవహర్లాల్ నెహ్రూ గురించి పేరు పెట్టుకుందాం, ఇందిరాగాంధీ పేరు పెట్టుకుందాం, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుందాం అనే ముఖాలే తప్ప మీరు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో, ఇటీవల స్వర్గస్థులైనటువంటి పివి నరసింహారావు గురించో వీళ్ళకి ఆలోచన లేదు. ఎటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు చేసినటువంటి పివి నరసింహారావు స్వర్గస్థులైతే ఆయన పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా పెట్టకుండా అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ రావడానికి అర్హత లేదు తెలంగాణ కానీ కిషన్ రెడ్డి అన్నాడు. రాహుల్ గాంధీకి అర్హత కాదురా బాబు, ఈ దేశానికి త్యాగం గురించి చేసిన కుటుంబం రా బాబు. నువ్వు ఏం త్యాగం చేసినావు కిషన్ రెడ్డి? ఇవాళ రేపు ఏమన్నా ఉంటే డైరెక్ట్ రాహుల్ గాంధీ మీద అటాక్ చేస్తే ఏది గొప్పతనం అనుకుంటున్నావు, లేకుంటే నీకు ఏదన్నా లబ్ధి పొందుతున్నాడు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా చాలా మాట్లాడవలసి వస్తుంది. నేను కూడా మాజీ పిసిసి ప్రెసిడెంట్, 3 సార్లు నేను రాజ్యసభ మెంబరు. ఏం మాట్లాడుతున్నావు? అర్హత ఏమిరా? అర్హత ఎక్కడన్నా పోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్య దేశం ఇదేమో పాకిస్తాన్ అరవై హైదరాబాద్కి ఎందుకు వస్తున్నామని అడుగుతున్నాము. ఏం మాటలు ఇది? లబ్ధి ఏది ఏదంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే హీరో కావాలనుకుంటు, హీరో కావు, జీరో అవుతావు. ఇంకోసారి మాట్లాడితే మేము కూడా సరి అయిన జవాబు చెప్తాం. త్యాగం చేసిన కుటుంబం, వాళ్ళ నాన్న దేశానికి త్యాగం చేసిండు, వాళ్ళ నాన్నమ్మ దేశానికి ప్రాణాలు అర్పించిండు. మీరెవరికి అర్పించిండు? మహాత్మా గాంధీ చంపిన దేశం మీది పార్టీ. మీరు మాట్లాడతారా? మేము ఏదో ఓపిక పడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఎప్పుడు వరకు అప్పుడే మాట్లాడుతుండ్రు. అన్నిటికంటే ముఖ్యం ఆయన ఎందుకు వస్తున్నాడు, ఆయన ఏ అర్హత అంటున్నాడు ఆయనకు తెలియదేమో. పార్లమెంట్ లో కూర్చుంటట్లేడు. ఆయన అపోజిషన్ లీడర్ రా బాబు, ఏడికన్నా పోవచ్చు. ఈ షుడ్ గో టు మణిపాల్ పోయిండు, ఇక్కడ కూడా వస్తాడు. ఎక్కడికంటే ఆయన పోతాడు. ఆయన మణిపూర్ పోయిండు, ఎక్కడన్నా పోవచ్చు. బీయింగ్ అపోజిషన్ ఈ గాట్ ఆల్ ది రైట్. నరేంద్ర మోడీకి ఎంత రైట్ ఉన్నది, ఈయన కూడా అంతే రైట్ ఉన్నదని కిషన్ రెడ్డికి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. గ్యారంటీలు ఇచ్చి ఆరామీలు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నా అన్నా. అదే 6 గ్యారెంటీలు మేము 5 ఏళ్ళు మాకు ఓట్లు వేసిండ్రు భయ్. నువ్వేంది అడిగేది? ప్రజలు అడుగుతారు. 5 ఏళ్ల లోపల మేము అన్ని పూర్తి చేస్తాం, 1 by 1 చేస్తాం. మీరు చేసిన అప్పు అడిగినరా ఎప్పుడన్నా? నరేంద్ర మోడీ అడిగినా ఇంత అప్పు చేస్తున్నాం అని బీఆర్ఎస్ వాళ్ళని అడిగినారా బాబు? బీఆర్ఎస్ లోపలప్పుడు అండర్స్టాండింగ్ ఎక్కడ అటు చూసి మమ్మల్ని అంటారు. వాళ్ళకు వేన్ థ్రెట్ మాతోటే ఉన్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పాపులర్ అయిండు. ప్రజల సమస్య తెలుసుకుని జిత్తిన హిస్సేదారి భాగీదారు అన్నాడు. 50% సీలింగ్ ఎత్తేస్తాడు. నిజంగానే మీకు కొద్ది ఆలోచన ఉంటే ఈ దేశంలో పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే కుటుంబం ఎవరిదైతే అది ఇందిరాగాంధీ. ఇచ్చిన భూములు కూడా అమ్మేసుకుంటున్నారు. ఏది అసైన్ భూములు కానీ, దున్నేవాడికే భూమి ఇచ్చింది కానీ ఇవన్నీ ఎవరు చేసిండ్రు? కిషన్ రెడ్డి గారు కొద్దిగా మీరు ఏది నీ లిమిట్లో మాట్లాడు, లేకుంటే మేము కూడా మాట్లాడతాం. మాకు కూడా మాట వస్తుంది. ఏ అర్హత ఉన్నదో అంటారు. నువ్వు పార్లమెంట్లో కూర్చుంటావు, ఆయన అర్హత చూడలేదు.
ఎట్లా మాట్లాడతాడు మీ ప్రధానమంత్రి? అన్ని మీరేమేం తప్పులు చేసి అన్ని ఎండగడుతుండా లేదా? ఇక్కడికి వచ్చి మీ ఇందు సంగతి కూడా మాట్లాడతాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా తప్పనిసరిగా నెరవేర్చడానికి ఆయన వస్తున్నాడు. అన్నిటికంటే సంవిధాన్ బచావ్ అనే నారా మీద వస్తుండు. సంవిధాన్ను పక్కకు పెట్టాలని, దేశాన్ని ముక్కలు చేయాలని మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించడానికి చూస్తున్నారు. మీరు నఫరత్ పైదా కరో అని మీరు చూస్తారు. నఫరత్ చూడో ప్రేమ్ బడావు వస్తున్నాడు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.